ఈ ప్రాంతాలలోనే తిరుగుతూ మనుషులను తినివేసే పులినేసిన వీరుడికి నా అర్ధరాజ్యం అమ్మాయిమణిని కూడా ఇచ్చి వివాహం చేయగలవారను ఇట్లు పులిరాజు. విన్నారా బాబు? చిన్న పిల్లిలాంటి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన. పైగా అర్ధరాజ్యం ఇస్తారట, అమ్మాయిమణిని కూడా ఇస్తారట. బాబు, మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉట్టే కోకలా? ఓహో, ఇకొచ్చాయండి బాబు లాంటి మగధీరుడు. మరి ఏమనుకున్నా? అయ్యో, ఇలా చెప్పంగా చూడండి, కొబ్బరి ముక్కలు వదిలేసింది. ఈ పులి ఒట్టి చిత్తులు మారింది. అంబు కందిందా, ఈటుకు దొరికిందా? ఎక్కడుంది? ఊరి పుత్రాన సాగిరం చెరువు ఉంది. చెరువులో అనుకున్న అడవి ఉంది. ఆ అడవిలో ఉంది పులి. ఓహో, రాముడు పద పద. ఎవరికి? పులి దగ్గరికి చంపుదాం. అమ్మ బాబోయ్, దారిపోయే మనకెందుకయ్యా ఈ తద్దిను? మగసిరి చూపడానికే రాముడు. బాబు, మీ పెద్దమ్మలు తెలిస్తే నా పిలక పట్టుకుంటారు. అయినా నువ్వు పసివాడివి, పులిని చంపేంత బలం నీకు లేదు బాబు. ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు, గుండెలో ధైర్యం, చేతిలో చాతుర్యం, బుర్రలో మెదడు. తెలిసిందా? మనిషి 2 సార్లు చావడగా. పద పద. సత్యం రాజు కూడా ఏంటి నీ గొడవ? ఊరిని ఇద్దరు ముఖమా పెదకాపారింతో రేపు పెళ్ళని చెప్తున్నారు కదా, బట్టలప్ప చెప్పకుండా ఏడ ముసుకుని మూడేసుకొని కూకుంటే నీ ఈపు సాగి బండలే మోగిపోద్ది. పోద్దిలే, ఈ మధ్యన పుట్టింటికెళ్ళి వచ్చినావుగా, ఒళ్ళు పుడిసెక్కిపోనదులే. దింపుతా దింపుతా. అలాగే దింపుతాం. రేపు ఎలాగ బట్టలప్ప చెప్పతే నీ పులుసు దాని ఎత్తగా అదే దిగుద్ది. అది నీ సిగదారగా నన్ను ఏం చేయమంటావా? ఆ పుల్లయ్య దాని కాపేసి కూర్చుంటే పోయి దాని నోట పడమంటావా అంట. చెప్పు. బాబు, పెదకాపుతాడు లేడీకి చెప్పే పుణ్యం ఉంటుందా నీకు? చెప్పా నువ్వే చెప్పుకోపో. ఇంట్లో ఎవరు లేరండి బాబాయా? ఇప్పుడు ఉన్నారండి? ఇంట్లో ఎవరు లేరంటండి. గుమ్మాయి తాళం వేసలేదే. లోపల గడియేసిందండి. పెదకాపు గారు, ఇంట్లో ఎవరు లేకపోతే లోనికి ఎడ లాగేసిందండి. అవునండి, నాకు ఆ మాటే తోసలేదు. దొంగ గడ్డ వచ్చే చంపేస్తారా? నా చిట్టు కదు, నా చెరుకు కదు, నీ పుణ్యం ఉంటుంది. నన్ను దాచేది పులుసు పోవడం తప్ప ఇంకెక్కడ తిప్పుడు బాబయ్యో దేవుడా, మీ తిప్పని పులి తినేసినాడు బాబయ్యో దేవుడా, నన్నేం చేసిపోయావురా మావా? అసలు జరిగింది బాబయ్యా, చెరువు కాడ పులుందో లేదో చూడబోయింది బాబయ్యా దేవుడా, ఊరికి బయటపడి చంపేసినాడు బాబయ్యా దేవుడా. చంపేశారే చావాలనికి అంటున్నారా మావా దేవుడా, నన్ను ఏం చేయమంటారా మావా దేవుడా? వాడు ఎక్కడ దాక్కొని ఉంటాడు. నువ్వు ఇక్కడే దాక్కున్నావంటున్నారా మావా దేవుడా, నన్ను ఏం చేయమంటారా మావా దేవుడా? చూడండి, రచిస్తాడు బాబాయ్, రచిస్తుంది. మా చీటి మీద ఒట్టేసి చెప్తుంటా, ఇక తప్పకుండా చాకరేకపోతా. సందికాడ ఓరు బట్టలు తప్పు చెప్పుకుంటా బాబాయ్. సందరగాను రాకపోతే నేను పేనాలతో సమాజ్ చేస్తా. జాగ్రత్త, చచ్చిపోమడుకుంటా వస్తా బాబాయ్. రాకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు తప్పు చేయండి బాబాయ్, తప్పు చేయండి. అది చూద్దాం. సరిగా గారు పడలే. ఉండవయ్యా బాలబాబు, మీ వర్ధరాజులతో వచ్చిన చిచ్చే ఇది. పోయి పులి నోట్లో తలకాయ పెడదా ఉంటామంటే ఆ బాబు కసప సమస. అరొక అలికిడైతే పులి మీద పడుతుంది.
నేను రాను. నువ్వు దూరంగా ఉండేవాళ్ళ బాబు, ఎందుకైనా మంచిది. పర్వాలేదు రారాడు. అమ్మ బాబోయ్, నాకు భయం. ఇంకో చూడు, నువ్వు వచ్చేటప్పుడు ఆ గోళ్ళను తోకాను కత్తిరించి కాదు కోసి పద, పద. ఇవెందుకు రాముడు? తర్వాత చెప్తానే, దీని పెద్ద కథ ఉంది, చచ్చిపోయింది. పద, పద, పద. ఒక్కసారిగా అరుపులు మానేసిందే. ఆహా, నా యావది అలుపు వచ్చి నిద్ర ఉంటది. ఇదే సందు లగెత్ర తిప్ప బతుకుంటే బలుసాకు తినొచ్చు. నా యావది కదలటం లేదు.